రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం ఆర్ఎస్ఎస్ అంటే ఏమిటి? ఆ వివరాలు ఈ వీడియోలో చూద్దాం. కుల, జాతి, వర్గ వైషమ్యాలు లేకుండా క్రమశిక్షణతో ఒకే భగవద్ధ్వజం నీడలో దేశం పట్ల ప్రేరణ ఇస్తూ దేశభక్తులను తయారు చేసే సంస్థయే ఆర్ఎస్ఎస్. ఆర్ఎస్ఎస్ నిత్యం సంఘసేవ ఆధారంగా వ్యక్తి నిర్మాణం చేస్తుంది. భారతదేశంలో ఇది ఒక హిందూ జాతీయవాద సంస్థ. డాక్టర్ కేశవ్ బలీరామ్ హెడ్గవార్ ఈ సంస్థను మహారాష్ట్రలోని నాగపూర్లో 1927లో విజయదశమి నాడు మొదలుపెట్టారు. ఆర్ఎస్ఎస్ అంటే చాలు భారతదేశంలో ఓ సంచలనం. రాజకీయ పార్టీలు ఎప్పుడూ మాట్లాడుకునే మాటల్లో ఆర్ఎస్ఎస్ ఖచ్చితంగా ఉంటుంది. 1925 సెప్టెంబర్ 25న డాక్టర్ కేశవ్ బలరామ్ హెగ్దేవర్ స్థాపించిన ఈ సంస్థ దినదిన ప్రవర్ధమానంగా పెరిగింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్గనైజేషన్గా పేరొందింది. భారతమాత కోసం పనిచేయాలనుకునే దేశం అంటే అభిమానం ఉన్నవాళ్ళు ఎవరైనా ఈ సంస్థలో చేరవచ్చు. అందరం కలిసి దేశం కోసం మనం అన్న కోణంలో పుట్టుకొచ్చిందే ఆర్ఎస్ఎస్. దేశ అభిమానం ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా ఇందులో చేరవచ్చు. కానీ ప్రపంచానికి ఎంతో పరిచయం ఉన్న ఆర్ఎస్ఎస్ గురించి మీకు తెలియని కొన్ని నిజాలు ఏమిటో ఈ షోలో తెలుసుకుందాం. ఆర్ఎస్ఎస్కి మన దేశంలో అనునిత్యం జరిగేవి 65,000 శాఖలు ఉన్నాయి. ఈ సంస్థను నడుపుతున్న వారు కూడా అందులోని సభ్యులే. కాషాయం జెండా ఆర్ఎస్ఎస్లో అధినాయకత్వం. ఇక్కడ వ్యక్తి పూజలు ఉండవు. ఆర్ఎస్ఎస్లో ఉండేవాళ్ళు కూడా ఈ జెండానే గౌరవిస్తారు. ప్రపంచంలోనే అతిపెద్ద సంఖ్యలో వాలంటీర్లు ఉన్న సంస్థ ఆర్ఎస్ఎస్. దాదాపు 60 లక్షల మంది వాలంటీర్లతో ఎంతోమంది అభిమానులతో ఆర్ఎస్ఎస్ గణనీయమైన సేవలు అందిస్తుంది. ఆర్ఎస్ఎస్ సభ్యత్వం తీసుకున్నా కానీ ఎవరికి గుర్తింపు కార్డు కానీ బిజినెస్ కార్డు కానీ ఇవ్వరు. కేవలం భారతమాతకు సేవ చేయాలని అనుకున్న వారు ఎవరైనా ఈ సంస్థలో చేరవచ్చు. మోదీ, వాజ్పేయి, అడ్వాణీ లాంటి బీజేపీ నాయకులు మాత్రం ఆర్ఎస్ఎస్ నుండి వచ్చిన వాళ్ళు. అయితే చాలామంది బీజేపీ పార్టీలో ఆర్ఎస్ఎస్ భాగం అనుకుంటారు. ఒక్క బీజేపీ పార్టీలోనే కాదు, కాంగ్రెస్, ఆప్ పార్టీల్లో కూడా ఆర్ఎస్ఎస్ నేపథ్యం నుండి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆర్ఎస్ఎస్ ధ్యేయం ఒకటే, యువత వ్యక్తిత్వాన్ని మలించడం ద్వారా దేశ నిర్మాణంలో పాలు పంచుకోవడం. ఇండో చైనా యుద్ధం జరిగే సమయంలో దేశ భద్రతకు అందరూ సరిహద్దుల వద్ద యుద్ధంలో ఉంటే అప్పుడు దేశ రక్షణకు ఆర్ఎస్ఎస్ సంస్థ ముందుకు వచ్చింది. వేల మంది ఆర్ఎస్ఎస్ సేవకులు యుద్ధ సమయంలో సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎప్పుడు దేశంలో సంక్షోభం వచ్చినా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ముందుంటారు. ఆర్ఎస్ఎస్ అనేది ముస్లింలకో లేదా క్రిస్టియన్లకో వ్యతిరేకం కాదు. దేశం అంటే గౌరవం, అభిమానం ఉండి సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు ఎవరైనా ఆర్ఎస్ఎస్లో చేరవచ్చు. మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడేందుకు దేశ రక్షణకు ఆర్ఎస్ఎస్ కట్టుబడి ఉంటుంది. ఆర్ఎస్ఎస్లో కేవలం మగవారికే కాదు, మహిళలకు కూడా స్థానం ఉంటుంది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అని పురుషుల కోసం విభాగం ఉంటే, మహిళల కోసం రాష్ట్రీయ సేవికా సమితి అని ప్రత్యేక విభాగం ఉంది. కానీ రెండిటి లక్ష్యం మాత్రం ఒకటే. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎన్నడూ కూడా ఆర్ఎస్ఎస్ని విభేదించలేదు. కానీ 1948లో మాత్రం రాజకీయ ఒత్తిడిల నేపథ్యంలో కొన్నాళ్లు ఆర్ఎస్ఎస్పై నిషేధం విధించారు. కానీ తర్వాత ఆ నిషేధాన్ని ఎత్తివేశారు. అయితే నిషేధం ఎత్తివేసిన తర్వాత సంతోషించే మొదటి వ్యక్తిని నేనే అంటూ ఆర్ఎస్ఎస్ గురించి లేఖ రాశారు. అతి కొద్ది మంది మహాత్మా గాంధీని చంపించింది ఆర్ఎస్ఎస్ అని భావిస్తూ ఉంటారు. కానీ నాథూరామ్ గాడ్సే ఆర్ఎస్ఎస్లో వాలంటీర్గా కొనసాగి 1930లోనే ఆర్ఎస్ఎస్ నుండి బయటకు వెళ్ళిపోయారు. మహాత్మా గాంధీ హత్య జరిగినప్పుడు నాథూరామ్ గాడ్సే ఆర్ఎస్ఎస్లో లేరు. ఎవరి సొంత అభిప్రాయాలు వారికి ఉంటాయి. కొందరు అవలంబించే పద్ధతులు నచ్చక వారి మనస్సు ఏది చెబితే దానికి తలవంచి విధి వంచితులవుతూ ఉంటారు. జాతీయ ఉదార భావాలున్న ఆర్ఎస్ఎస్ను మహాత్మా గాంధీ మరియు డాక్టర్ అంబేద్కర్ గారు ఎంతో అభిమానించేవారు. 1963 గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆర్ఎస్ఎస్ పేరెడ్ నిర్వహించారు. దాదాపు 3,500 మంది ఆర్ఎస్ఎస్ వాలంటీర్లు ఎర్రకోట సాక్షిగా రిపబ్లిక్ డే పేరెడ్లో పాల్గొన్నారు. ప్రస్తుతానికి ఆర్ఎస్ఎస్ అంటే 60,000 శాఖలు, 60 లక్షల స్వయం సేవకులు, 30,000 విద్యా మందిరాలు, 3 లక్షల మంది ఉపాధ్యాయులు, 50 లక్షల మంది విద్యార్థులు, 90 లక్షల మంది బిఎంఎస్ కార్మిక సభ్యులు, 50 లక్షల మంది ఏబీవీపీ కార్యకర్తలు, 10 కోట్ల మంది భాజపా కార్యకర్తలు, 100 కోట్ల హిందువులు, 500 అనుబంధ సంస్థలు, 1 లక్ష మంది మాజీ సైనికుల సంఘం, 4,000 మంది దుర్గా వాహినిలు, 70 లక్షల మంది విశ్వ హిందూ పరిషత్ సభ్యులు, 3 లక్షల మంది బజరంగ్ దళ్ కార్యకర్తలు, 22 రాష్ట్రాల్లో ప్రభుత్వాలు, 283 మంది పార్లమెంటు సభ్యులు, 460 మంది ఎమ్మెల్యేలు, 15 మంది ముఖ్యమంత్రులు, ఒక రాష్ట్రపతి, ఒక ఉపరాష్ట్రపతి, ఒక ప్రధానమంత్రి.